సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా మాటల్లోని అంతరార్థాన్ని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకున్నాడు శ్యామ. క్షణం తర్వాత శ్యామ అంతర్నేత్రాలు తెరుచుకున్నాయి. శ్యామకి గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగులో సత్యలోకం, బ్రహ్మలోకం దర్శనమిచ్చాయి. క్షణం తర్వాత సత్యలోకం స్థానంలో వైకుంఠం, విష్ణువు దర్శనమిచ్చాడు. ఇంకో క్షణం తర్వాత కైలాసం, శివుడు దర్శనమిచ్చాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వారి లోకాలను దర్శించుకున్న తన్మయత్వంలో ఉన్నటువంటి శ్యామకి ఆ త్రిలోకాలు, త్రిమూర్తులు కలిసి ఒక గొప్ప తేజస్సుగా మారిపోయి ఆ తేజస్సులో అనూహ్యమైన ప్రకాశంతో మెరిసిపోతూ నెలవంక దర్శనమైంది. ఆ నెలవంక సరసన బాబా ప్రత్యక్షమై ఇప్పుడు చెప్పు, నేను హిందువునా ముస్లింనా అని చెప్పి ప్రశ్నించారు బాబా. శ్యామ భావోద్వేగంతో ఆనంద బాష్పాలు కారుస్తూ అన్నీ నువ్వే, అందరూ నువ్వే, దేవదేవుడివి నువ్వే బాబా, నువ్వే అంటూ బాబా పాదాలకు నమస్కరించి తన్మయత్వంలో ఆనంద బాష్పాలు కార్చారు. బాబా నిత్యం భిక్షాటన చేసి వచ్చినటువంటి ఆహారాన్ని కొంత భుజిస్తూ ఉండేవాడు. ఏళ్ళు గడుస్తున్నా బాబా భిక్షాటన విధానంలో ఏ మార్పు లేదు. కానీ నిత్యం తనని సేవించే భక్తుల కోసం ప్రసాదం పెట్టాలనుకున్నారు బాబా. అలా సంకల్పించుకోగానే మసీదులు తానే స్వయంగా వంట చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు బాబా. 100 మందికి 50 మందికి సరిపోయేలా 2 వంట పాత్రలు తెప్పించారు బాబా. మసీదు ముంగిట ఖాళీ జాగాలో పొయ్యి పెట్టి దాని మీద వంట పాత్ర ఉంచి వండబోయే ఆహారాన్ని తగ్గట్టుగా కొలత ప్రకారం నీళ్లు పోసి, బియ్యం పోసి అన్నం వండసాగారు. బాబా స్వయంగా వంట చేస్తున్న సంగతి తెలిసి ఈ విషయం స్వయంగా చూద్దామని శ్యామ, మహల్సాపతి, తాత్య తదితర భక్తులంతా మసీదుకు చేరుకున్నారు. వచ్చారా, రండి, అన్న పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మ ప్రసాదం నేనే స్వయంగా తయారు చేస్తున్నా మీకోసమే అంటూ బాబా కుతకుత ఉడుకుతూ పొగలు కక్కుతున్నటువంటి వంట పాత్రలోకి చెయ్యి దూర్చారు. భక్తులంతా ఒక్కసారిగా బాబా అంటూ అరిచారు భయంతో. బాబా నవ్వి నిర్భయంగా గరిటెకి బదులు తన చేత్తో పాత్రలోని అన్నాన్ని కలుపుతూ ఉడికిందో లేదో చూస్తున్నానన్నారు. ఆయన ముఖంలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఎప్పుడు మనం ఎంత పెడితే రేపు అంతకు 100 రెట్లు లభిస్తుంది. ఆకలిగా ఉన్న జీవి మనిషే కానక్కర్లేదు. కుక్క, పిల్లి, ఈగ, దోమ, చీమ ఏవైనా సరే మీరు ఏ ఒక్క జీవి కడుపు నిండా నింపినా ఆ కడుపు నింపినట్లే. మీరు పెట్టే నైవేద్యాలన్నీ జీవులకి మీరు పెట్టే అన్నదానానికి ఆ భగవంతుడు స్వీకరిస్తాడు అని చెప్పి బాబా అంటారు. శ్యామ తదితులందరూ బాబా ఉపదేశాన్ని వింటూ మంత్రముగ్ధులవుతారు. బాబా షిరిడి వచ్చి మసీదులో నివసించడం మొదలెట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. బాబా వచ్చినప్పుడు ఆయనతో పాటు యుక్త వయస్సులో ఉన్నటువంటి శ్యామ, మహల్సా, కాశీరాం, బాగోజీ షిండే తత్తులు ఇప్పుడు బాబాతో పాటు వార్ధక్య దశలో అడుగుపెట్టారు. బాబాని ఎంతగానో సేవించినటువంటి బాయాజాబాయ్, ఆమె భర్త కాలాధర్మం చెందగా వారి కుమారుడు తాత్య ఇప్పుడు మధ్య వయస్కుడయ్యాడు. వంట పూర్తయ్యాక మౌల్వీని పిలిచి నైవేద్యం పెట్టించారు బాబా. అలాగే వండిన దానిలో నుంచి కొంత వేరే పాత్రలోకి తీసి మహల్సా ఈ ప్రసాదాన్ని ఖండోబాకి నివేదించి నువ్వు తాత్య స్వీకరించండి అని చెప్పేవారు బాబా. మహాప్రసాదం అంటూ భక్తితో ఆ ప్రసాదాన్ని అందుకున్నారు మహల్సా. ఆ మరు నిమిషమే మసీదు ముంగిట అన్నదానం ప్రారంభమైంది. శ్యామ, కాశీరాం, బాగోజీ